నా తోటి స్నేహితులారా, నా తోటి పౌరులారా, అందరికీ నమస్కారం. ఇటీవల 2 రోజులు 3 రోజులుగా మనం అందరం కూడా పాస్పోర్ట్ అనేది అది కేవలం ఒక ప్రయాణ పత్రమే తప్ప అది మన పౌరసత్వానికి ఆధారం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మిత్రులారా, ఈ విషయం పైన పాస్పోర్టు, పౌరసత్వం, ఓటు హక్కులు మరియు గొప్ప ఈ యొక్క పత్రాల యొక్క వైరుధ్యం అనే దానిపైన మీతో నా అభిప్రాయాలను బ్రీఫ్గా పంచుకుంటున్నాను. మిత్రులారా, నేను భారతదేశంలో జన్మించాను. ఒక సీనియర్ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను గత 42 సంవత్సరాలుగా. మరి నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, మరియు పాస్పోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ అధికారిక పత్రాలు మన దగ్గర ఉన్నాయి. అయినా సరే ఇవి నా పౌరసత్వానికి రుజువు కాదు అని చెప్పి ఈ మధ్య కాలంలో అంటున్నారు. మరి దీని నా పౌరసత్వాన్ని ఎవరు ధృవీకరిస్తారు? మరి ఇక్కడ ప్రభుత్వమా, లేకపోతే ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ అధికారుల? నా ప్రశ్న ఇదే మిత్రులారా. అసలు సమస్య పౌరుడిదా లేక నా దేశానిదా? అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో? మిత్రులారా, ఈరోజు మనం అందరం కూడా ఈ విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఆధారు పౌరసత్వానికి రుజువు కాదని మనకు చెప్తా ఉన్నారు. ఓటర్ ఐడెంటిటీ కార్డు ఈ పౌరసత్వానికి రుజువు కాదని మనకు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు చివరకు పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాదని మనకు ఇప్పుడు ఈరోజు చెప్పారు. అయితే అసలు పౌరసత్వానికి రుజువు ఏంటి? ఆధార్ సరిపోనప్పుడు, పాస్పోర్ట్ సరిపోనప్పుడు, మరియు ఓటర్ ఐడి సరిపోనప్పుడు అసలైన ప్రమాదం కేవలం పత్రాల అనిశ్చితి మాత్రమే కాదు మిత్రులారా. అసలైన ప్రమాదం ఏంటంటే పౌరసత్వమే ఈరోజు అనిశ్చితంగా మారింది. ఈ దేశంలో జన్మించి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో బ్రతుకుతూ మరి ఈరోజు మన పౌరసత్వాన్ని ప్రశ్నించేటువంటి స్థాయి వచ్చింది. ఆ విధంగా మన ఓటు హక్కు ఏదైతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి ఓటు హక్కు కూడా ఈరోజు బలహీన పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనము సృష్టించుకున్నటువంటి ఈ భారత గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యానికి చెందినటువంటి పౌరులం మనం నిరంతరం కూడా మనం ఎవరు ఈ దేశ పౌరులమని ఎప్పుడు కూడా ప్రతిసారి నిరూపించుకోవాల్సి వస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనగడ సాగించలేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అదే ప్రభుత్వం ఈరోజు బ్యాంకులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, మరి పన్నులు, మరి సంక్షేమం కోసం ఆధార్ ఉపయోగించమని మనకు చెప్తా ఉంది. అదే ప్రభుత్వం పోలీసు వెరిఫికేషన్ మన యొక్క జన్మతాహ కూడా మన అన్ని పత్రాలన్నీ పరిశీలన చేసిన తర్వాతనే పాస్పోర్ట్లు జారీ చేస్తా ఉంది. అదే ఎన్నికల సంఘం అన్ని విచారించిన తర్వాతనే మనకు ఓటర్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ గుర్తింపు కార్డులను జారీ చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు దశాబ్దాలుగా పౌరులు మనమందరం కూడా వాటిని ఉపయోగించుకొని మనం ఈ దేశంలో నివసిస్తున్నాం, ఓటేస్తున్నాం, ప్రభుత్వం కూడా అనుమతిస్తా ఉంది. అయినా అకస్మాత్తుగా ఈ పత్రాలు ఇప్పుడు సరిపోవని ఎందుకు చెప్తున్నారు? అంతే ముఖ్యమైన మరొక ప్రశ్న, ఇది న్యాయానికి సంబంధించిన ఒక సాధారణ పౌరులు చారిత్రక పత్రాల ద్వారా తమ వంశ వృక్షాన్ని నిరూపించుకోవాలని ఆశిస్తే మరి ఈరోజు ఎక్కడ మనకందరికీ ఒకటి తెలుసు, నిరక్షరాస్యులు, కూలీలు, మరి దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు, వారి దగ్గర మరి చదువు ఒకవేళ నిరక్షరాస్యులు ఉన్నారు, వారి దగ్గర సరైనటువంటి పత్రాలు లేవు. నేను ఒకటి అడుగుతా ఉన్నారు, ఇది మమ్మల్ని అడుగుతున్నారే, మీరు ఇవన్నీ కావాలి, మీ యొక్క పౌరసత్వానికి రుజువు కాదని చెప్తా ఉన్నారే, మరి ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు, అధికారంలో ఉన్న పార్టీ కానీ, అపోజిషన్ లో ఉన్న పార్టీలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎవరైనా కానీ ఈ యొక్క తరతరాలుగా విస్తరించున్నటువంటి అంటే మీ జేజనైనా మీ పూర్వీకుల యొక్క పత్రాల యొక్క పరంపరను అందించగలరా? ఇది కేవలం ఒక చట్టపరమైన ప్రశ్న కాదు మిత్రులారా, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న. పౌరసత్వం అనేది కదిలే లక్ష్యం కాకూడదు. పౌరసత్వం ఒక భావజాలం పైన ఆధారపడి ఉండకూడదు. పౌరసత్వం ఒక రాజకీయ పార్టీ విధేయత పైన ఆధారపడి ఉండకూడదు. పౌరసత్వం అనేది ఒక అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారా లేదా అనే దానిపైన ఆధారపడి ఉండకూడదు. రాజ్యాంగం పౌరులను గుర్తిస్తుంది కానీ భక్తులను కాదు, అంధభక్తులను కాదు. రాజ్యాంగం సమానత్వాన్ని గుర్తిస్తుంది కానీ ఈ విధమైనటువంటి వివక్షతను కాదు. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని గుర్తిస్తుంది కానీ ఈ విధంగా ఒక మనుషులు మన యొక్క పౌరులను బహిష్కరించడం, పక్కన పెట్టడం కాదు. ప్రభుత్వం జారీ చేసిన మీరు అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ఈరోజు లక్షలాది మంది సాధారణ భారతీయులకు వారి పౌరసత్వాన్ని పదే పదే నిరూపించుకోమని అడిగితే అప్పుడు ప్రతి పౌరుడి హోదా ఈ దేశంలో అనిశ్చితంగా మారుతుంది. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కాదు మిత్రులారా, అది పరిపాలన అభద్రత. రాజ్యాంగం ఏ విధంగా బిగిన్ అవుతా ఉంది? రాజ్యాంగం మేము భారత ప్రజలమని బిగిన్ అవుతా ఉంది. అంటే ఇక్కడ ప్రజలే ప్రభుత్వాన్ని సృష్టించారు, ప్రభుత్వం ప్రజలను సృష్టించలేదు. అందువల్ల ఈ రాజ్యం పౌరుల హక్కులను కాపాడాలి, అంతేగాని వారిని అంతులేని అనుమానంలో ఉంచకూడదు. అనేకమంది మీ యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టకూడదు. మన డిమాండ్ చాలా సులభం. ఈరోజు మనం పౌరులంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ప్రతి నిజమైన పౌరుని రక్షించండి, నిష్పాక్షికపాతమైనటువంటి విధానాలను నిర్ధారించండి,
ఓటర్లను ఏకపక్షంగా తొలగించడాన్ని నిరోధించండి. మరియు ప్రతి పౌరుడికి చెందినటువంటి హక్కు, ప్రజాస్వామ్య హక్కు, ఓటు హక్కు సురక్షితంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అత్యంత బలంగా ఉంటుందని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం కూడా పౌరులమందరం కూడా సమాయత్తం కావాలి, జాగరూకత వహించాలి. మనం కూడా అవేర్నెస్ మనలో రావాలి. మన హక్కులను కాపాడుకునే దానికి సమిష్టిగా అందరం కూడా ఉద్యమించి ఇటువంటి యొక్క పోకడలను మనం నిరోధించడం ద్వారా మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే దానికి అందరం కూడా సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.